ఒక అర్థం ఏంటంటే అస్త్రం అని అర్థం. హను అంటే అస్త్రం, అస్త్రానికి హను అని పేరు. ఈయన సర్వదేవతాస్త్రములు ఆయనలో ప్రవేశించే గనక సర్వ అస్త్రవాన్ అయ్యాడైన. అస్త్రవానే హనుమాన్, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది హనుమన్ నామం హనుమదుపాసన అనేటప్పుడు సర్వమంత్ర ఉపాసనా ఫలం లభిస్తుంది ఇక్కడ. అదే హనుమదుపాసన చేసిన వాళ్ళకి పరయంత్ర పరమంత్ర పరతంత్రాది బాధలు లేకుండా చేస్తారంటే సర్వమంత్రస్వరూపుడైన ప్రకాశిస్తున్నాడు. ఇది పెద్ద రహస్యమైన విషయం హనుమద్ ఉపాసనలో తెలుసుకోవాల్సింది. కానీ హనుమాన్ అంటే అస్త్రవాన్ అనే అర్థం ఇక్కడ. అదే ఆ నామమే చాలు. ఎటువంటి భయంకరమైన అస్త్రం మన దాడి చేయడానికి వచ్చినా హనుమంతుడి దగ్గరుంటే కాపాడబడతామంటే ఇక్కడ. అందుకే హనుమాన్ అనే నామమే అస్త్రవాన్ అనే అర్థాన్ని చెప్తుంది. ఎందుకంటే హనుమంతుడు సామాన్యుడు కాదు, సాక్షాత్ శంభుడు. అది ఈ అర్థములన్నీ అన్వయింపబడుతూ హనుమంతుని యొక్క పరాక్రమాన్ని మనకు తెలియజేస్తుంటే ఇవన్నీ బాల్యంలోనే వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఆ శైశవ దశలోనే ఇవన్నీ పొందాడు. ఆ విధంగా అప్పుడు సూర్యభగవాన్ అంటున్నట్ట, నేనేమిస్తున్నానంటే తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం, నా యొక్క మహా తేజస్సులో 100వ వంతు తేజస్సు ఇతనికి ఇస్తున్నాను అన్నాడు. అసలే ఆయన తేజోవంతుడు, దానికి తోడు ఈ తేజస్సు కలిసింది. అందరి తేజస్సులు కలిసేయండి ఆయనకి, గొప్ప విషయం. అలా కథ నడుస్తూ నడుస్తూ వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తి అంగుళీయకం ద్వారా ఇచ్చిన రామనామ శక్తి లోపల ప్రవేశించింది. సీతమ్మ ఆశీర్వదించి ఇచ్చిన చూడామని పట్టుకున్నా కాతల్లి శక్తి ప్రవేశించింది. ఇక సురసా మొదలైన వారు ఇచ్చినది ఉన్నది. కనుక ఏది లేదండి హనుమంతుల్లో. అందుకు ఒక్క మాట చెప్తోంది సంహితా గ్రంథము, ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అన్నది ఇక్కడ. అది హనుమత్ పూజా విధానం. పైగా హనుమంతుడు రామభక్తుడికి గురుస్వరూపుడు. గురువు సహాయం లేనిది దైవం ఎలా దొరకడో హనుమత్ సహాయం లేనిది రాముడు దొరకడు. దానికి సుగ్రీవుడే సాక్షి. ఇంక చెప్పడానికి ఏమైంది, తుమ ఉపకార సుగ్రీవహి కింహ రామమిలాయ రాజపదీన్హ అని మార్తాండ స్తబ్రవీత్తత్ర భగవాన్ స్థిమిరాపహ తేజసోస్య మదీయస్య దదామి శతికాంకలాం. అంతేకాదు నాలో 100వ భాగం తేజస్సునివ్వడమే కాకుండా యదాచ శాస్త్రాన్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి తదాస్య శాస్త్రం దాస్యామి ఏన వాగ్మీ భవిష్యతి. ఇతనికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు, శాస్త్రములు నేర్చుకోదగ్గ వయస్సు వచ్చినప్పుడు, ఆ శక్తి ఇతనికి వచ్చినప్పుడు అతనికి నేను శాస్త్రములు ఇస్తాను, నేర్పుతాను. అందువల్ల ఇతను వాగ్మీ భవిష్యతి. అంతేకాదు నచాస్య భవితా కచ్చి సదృశ శాస్త్రదర్శని, శాస్త్రజ్ఞానంలో ఇతరుతో సమానమైన వాడు ఉండడు అని చెప్పారు. అలాగే వరుణుడు నా పాసం చేత గాని జలముల చేత గాని ఇతను ముచ్చువు కలగదు అని తెలియజేశాడు. యముడు తన కాలదండం ఇతన్ని ఏమీ చెయ్యలేదని, తన యొక్క అస్త్రశక్తి శస్త్రశక్తులు కూడా ఇతన్ని ఆశ్రయించి ఉంటాయని చెప్పాడు. అలాగే కుబేరుడు నా గద ఇతన్ని ఏమీ చెయ్యలేదు అని ఒక్కొక్కరు కూడా వారి వారి ఆయుధాలు ఇతన్ని ఏమీ చెయ్యకుండా ఉంటాయని చెప్తూ అనేకమైన వరాల్ని ఇచ్చిన తర్వాత మొత్తానికి ఎలా ఉన్నాడు హనుమంతుడు అంటే అమిత్రాణం భయకర. అప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, హనుమంతుడు ఎలా అవుతారంటే భవిష్యత్తులో అమిత్రాణం భయకర మిత్రాణం అభయంకర. అది మొత్తం భగవత్తత్వం అంతా ఇక్కడ చెప్తున్నారండి. ఘోరుడు అఘోరుడు అయిన వాడితను. ఎవడికి ఘోరుడు అంటే అమిత్రాణం భయంకర, ఎవడికి అఘోరుడు అంటే మిత్రాణం అభయంకర. అజేయో భవితాపుత్రస్తవ మారుత మారుతి. మొత్తానికి ఈ మారుతి, ఓ మారుత నీ కొడుకు ఎవరి చేత ఓడింపబడ్డు అని మాట చెప్పాడు. పైగా కామరూప కామచారి కామగ ప్లవతాంబర, కోరిన రూపాన్ని ధరించగలడు, కోరిన చోట్లకి వెళ్ళగలడు. ఎగిరే వాళ్ళల్లో ఇన్ని మించిన వాళ్ళు లేడు సుమా. ఇతని కీర్తిని ఇతని యొక్క గతిని ఏ ఒక్కరు అడ్డుకోలేరు. గొప్ప కీర్తివంతుడవుతాడు ఈ హనుమంతుడు అని బ్రహ్మదేవుని వాక్యాలు. అంతేకాదు రాబోయే కథను చూస్తున్నాడు. రావణోత్సాదనార్థాన్ని రామ ప్రీతికరాని చ రోమహర్షకరాణ్యేవ కర్తా కర్మాణి సంయుగే. ఒక్క మాటలో హనుమంతుడు యుద్ధంలో ఎలా విజృంభిస్తాడంటే రావణునికి నాశనం కలిగించే విధంగా, రామునికి ఆనందం కలిగించే విధంగా, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి హనుమంతుని యొక్క చేష్టలు. ఇలాగా హనుమంతుని ప్రశంసించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక అమ్మతో పాటు ఆశ్రమాలకు వచ్చి అరణ్యాల్లో ఉన్నాడు ఆయన. ఆ ఉన్నటువంటి వాడు అసలే బలవంతుడు, చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడికి కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది కదా. పైగా తెలివైన వాడికి అల్లరి చిన్నతనంలో ఉంటుందిట. వీటితో పైగా అంత బలవంతుడు అల్లరి పెడితే తట్టుకోవడం కష్టం.
కనబడ్డవన్నీ తీసేస్తూ ఉంటే మామూలు వాడు తీస్తేనే ఇబ్బంది, అంత బలవంతుడు తీసి ఏది ఇలా చూస్తాను ముట్టుకుని ఇలా అంటే ముక్కలు అవుతాయి. అలా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల్లో ప్రవేశించి సుర్భాండాన్యగ్నిహోత్రాన్ని వల్కలానాంచ సంచయాన్ భగ్న విచ్ఛిన్న విధ్వస్తాన్ సంశాంతానాం కరోత్యయం. అక్కడ సృక్కులు, స్రువాలు, యజ్ఞపాత్రలు, అగ్నిహోత్ర కుండములు, నారబట్టలు వీటన్నిటి బద్దలు కొట్టడం, చేల్చడం ఇవన్నీ చేస్తున్నాడు. మాటి మాటికి అల్లరి తట్టుకోలేక ఒక దగ్గర బుద్ధిగా కూర్చోలేవా అనే ఉద్దేశంతో బుద్ధిగా కూర్చునేటట్టు వాళ్ళందరూ చేశారండి. అది కట్టు. శాపం అంటే ఇక్కడ ఒక కట్టుబడి చేశారని అర్థం.